అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే టేస్టీ రెసిపీ మటన్ గోంగూర. మటన్ గోంగూర ఈ రెండు మంచి అద్భుతమైన కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా ఈ మటన్ గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం 2 కట్టల గోంగూరని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ని 1/2 కేజీ యాడ్ చేసుకోవాలి. 2 కట్టలకి నేను 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. మటన్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మటన్ నుంచి వచ్చిన వాటర్ అంతా అయ్యేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా మటన్ ఉడికించుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మసాలా కారం అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాసున్నర వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకుని వేసుకోండి. సాల్ట్ ముందుగా వేసుకుంటే ముక్క త్వరగా ఉడకదని నేను కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత గోంగూర కూడా వేసేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కర్రీని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గోంగూర మటన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర మటన్ ఈ రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.